చేయలేదు కదా. ఈయనెక్కడ నేనెక్కడ. కనుక దేవుడు ఎవరిని ఎలాగో పిలుస్తాడో ఎవరికి అర్థం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు పిలుస్తాడన్నది మాత్రము బైబిల్లో చాలా స్పష్టంగా మన కొరకు రాసి ఉంచాడు. ఎలా పిలుస్తాడో మీకు నాకు తెలియదు, కానీ ఎందుకు పిలిచాడంటే యేసుక్రీస్తు వారు తన గుణాతిశయములను ప్రచురణ చేయుట కొరకై లోకములో నుండి నిన్ను ప్రత్యేకించి ఏం చేశాడంట, చర్చ్లోనికి పిలిచాడు. ఇది నమ్మదగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. రైట్ ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకొక 2 వచనాలను జ్ఞాపకం చేస్తాను. ఇలా దేవుడు పిలిచాడు. ఆయన గుణాతిశయములను వీలు కొలది, శక్తి కొలది, సమయము కొలది, అవకాశం వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి, దేవుని యొక్క మహా అతిశయ గుణాలను మనం ఏం చేయాలంట, ప్రచురణ చేయాలన్న సంగతి మనం మర్చిపోకూడదు. దట్ ఈస్ ద పర్పస్. దేవుడు పిలిచిన పర్పస్ మనల్ని అదే. కనుక ఆ పిలుపుకి లోబడండి, మీరు పరిచయం కొనసాగండి.